హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రణీత్ గేమింగ్ యూనివర్స్. సో ఈరోజు అయితే మనం ఆడబోతున్నాం మైన్ క్రాఫ్ట్. గైస్, నేనైతే నిన్నటి హ్యాపీనెస్ నుంచి ఇంకా బయటికి రాలేదన్నమాట. అసలు ఏంటి ఆ స్పాన్ నెదర్లో నిన్న వీడియో చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. మై గాడ్ గైస్, ఈ వీడియో మీకు కానీ వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు గైస్, మన వ్యూవర్స్ అందరూ వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు అబ్బా. ప్లీజ్ గైస్, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే నాకు ఎక్కువ రావాలి. సో మీరు నాకు సబ్స్క్రైబ్ చేయాలి. సో మీకు నా కంటెంట్ నచ్చితే, నేను ఇచ్చే ఎంటర్టైన్మెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. ప్రణీత్ గేమింగ్ యూనివర్స్కి సబ్స్క్రైబ్ చేయండి. సో మనమైతే ఇంకా గేమ్లోకి వెళ్ళిపోదాం. బా ఏం స్పాన్ అబ్బా అది. బ్యాషియన్ రెమినెంట్ దొరకడం ఏంటయ్యా నాయను. అదైతే మామూలు లెక్క కాదబ్బా. ఓకే, మనం అనుకున్నాం కదా లోపలికి. అక్కడికి వెళ్ళిన తర్వాత పైన ఇంకా అక్కడ ఎక్స్ప్లోర్ చేయాల్సింది ఇంకా చాలా ఉందని. సో ఈరోజు వెళ్ళిపోదాం మైనింగ్ ప్లేస్కి. అక్కడ ఇంకా ఎక్స్ప్లోర్ చేయాల్సింది. చూడండి గైస్, నేను ఆఫ్లైన్లో అక్కడ బ్యాషియన్ రెమినెంట్ దగ్గరికి వెళ్ళాను. అప్పుడు నాకు బ్లేజ్ ఇది దొరికింది. మాటల్లో చెప్పలేనన్నమాట దాని గురించి. ఓకే గైస్, ఇప్పుడు ఇంకా మన సెట్ మైనింగ్కి వెళ్ళడానికి ఇంకా సెట్ ఇప్పుడు ఇంకెళ్ళిపోవడమే. ఫాస్ట్గా వెళ్ళిపోవడమే అన్నమాట. ఇంకా ఫుడ్ ఆ ఫుడ్ కావాలంటే అక్కడ కుకింగ్ పెట్టేయచ్చు. నేను మంచిది పట్టుకెళ్ళిపోదాం. ఇది చికెన్ అక్కడ వెళ్ళాక కలిపి ఓకే అబ్బా, లెట్స్ గో తొందరగా. ఇదిగో మన బుజ్జిమండ, ఇవన్నీ ఉన్నాయి కదా. ఫాస్ట్కి వెళ్ళిపోదాం గైస్. టార్చులు ఉన్నాయి కదా, అమ్మాయి ఉన్నాయి. ఈరోజైతే అక్కడ పైన నిన్న మనం ఒబ్సిడియన్ తీసుకొని పైకి వెళ్ళిపోతుంటే అక్కడ ఇంకా చూసానబ్బా. నాకు తెలిసి అక్కడ పైకి వెళ్తే మనకి ఇంకేమైనా దొరికే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని వెళ్ళిపోదాం. సో ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత ఏం చేయాలో తెలుసు కదా.
ఇక్కడికి వచ్చిన తర్వాత ఓకే బెడ్. అదొన్న సౌండ్ సౌండ్ అన్నారా? ఇటు ఇంకా కాదు, ఇప్పుడు పైకి అనుకున్నాం కదా, పైకి వెళ్దాం. ఓ మై గాడ్ గైస్, ఓ మై గాడ్, ఓ ఓ ఓ ఓ మై గాడ్, మై గాడ్, మై గాడ్. అయ్యా చాలు, ఎందుకురా నీకు అయ్యొద్దు, పాయింట్కి రా. అమ్మ దడుచుకొని చచ్చినానబ్బా. మరి ఉడికి దడదు చెప్పండి. అలా వచ్చి ముఖంలో ముఖం ఎట్టాడు. పైన అయ్యా దారుణమయ్యా. దారుణమయ్యా. మంట కలిపింది. అమ్మో గైస్, పోయి ముసుకెళ్తాను. అయ్యా బాబు రాయనా సారు, ఇక్కడికి ఇప్పుడు వద్దు, పారిపోవడం బెస్ట్. మాట ఏంటంటే పారిపోదాం. ఇక్కడ బతికుంటే అమ్మా ఆయన అయిపోయింది, నా పని అయిపోయింది. అర్జున్ అమ్మా నాయనో, ఫుడ్ లేదయ్యా. ఆడికి గాని దొరికితే సప్పరించేస్తాడయ్యా. నాయను షట్, ఫుడ్ అయిపోయింది. సో గైస్, అమ్మా ఎలానైతేనే వచ్చాను బయట, ఎలాగో వచ్చాను. అమ్మా స్కెలిటన్ వాడి దెబ్బకి నేను అయిపోయాను అనుకున్నాను. వాడి దెబ్బకి అయిపోయాను అనుకున్నా. అయిపోయిందా ఫుడ్ కూడా మంచిదైందా? ఫుడ్ పట్టుకెళ్ళడం మర్చిపోయాము. ఫుడ్ని పట్టుకెళ్ళడం మర్చిపోయానమ్మా. గైస్, నాకెందుకు అనిపిస్తుంది బతికుంటే నాకు భయం ఉందబ్బా. నాకు పిచ్చ భయం వస్తుంది. ఈరోజు ఇటు మైండ్ చేసి, ఎందుకంటే బతికుంటే మళ్ళీ ఎక్కడైనా ఐదం దొరుకుతుంది. అక్కడికి వెళ్తే సాగు తప్పితే నాకు ఇంకేం కనబడట్లేదు. ఈ విధంగా రెడ్ స్టోన్ అక్కడ ఉన్నది. రెడ్ స్టోన్ అక్కడ రెడ్ స్టోన్, ఇక్కడ రెడ్ స్టోన్. కానీ ఒకటే తేడా, అక్కడ మాబ్స్ అవన్నీ ఉంటాయి, ఇక్కడ వేట్ ఉండవు. ఈ ఇంటికి కలెక్ట్ చేసుకోవచ్చు.
అక్కడ మాబ్స్ అవన్నీ ఉంటాయి. ఇక్కడ అలాంటి వేటి ఉండవు, అలాంటి భయాలే ఉండవు. నీట్గా ఆరామ్సే కలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. కావాల్సినంత ఇది అంటే అన్నీ క్లోజ్ చేసేస్తే అయిపోతుంది. బాబు ఇప్పుడు చల్లగాట అవుతుంది. చలగాటం అయిపోయింది అక్కడ. అక్కడ దానికి దండవరా నాయన. మా 2 నిమిషాలు భయపెట్టేసిందబ్బా. నిమిషాలు మామూలుగా భయపడలేదు నా నాయన. ఏంది అది నిజంగా ఊహిస్తుంటే వణుకు గుడుకు. నాయనో ఇంకొకసారి నా బుద్ధి గడ్డి తిని కూడా అటు వెళ్ళను. అయినా మాప్స్ ఉండవు అనుకున్నాను అబ్బా. అక్కడ ఉన్నట్టు ఉంటే నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఇక్కడేమో డీప్ స్లెట్ తప్పితే ఇంకేం దొరకదాయే. చూద్దాం, ఇంకా ముందుకెళ్ళి చూద్దాం. అమ్మా గజగజలాడిపోయినా నాయన. మధ్యలో ఏం మిస్ అవ్వలేదు మనం. ఇక్కడ మధ్యలో ఏం మిస్. ఇవన్నీ ఎందుకు ప్లేస్ అయినాయి? ఎందుకు మధ్యలో మిస్ ఏంటిది? మధ్యలో ఏం మిస్ కాలేదు. ఓరి నాయనో మనం గైస్ నాకు అనిపిస్తుంది ఇక్కడ అంతేం దొరకదేమో అని. నాకు తెలుసు కొంచెం వై లెవెల్ 30-40 వరకు వెళ్దాం. వై లెవెల్ 40కి వెళ్దాం పద. ఆ థింగ్స్ అలాగే ఉంచేద్దాం. ఆ థింగ్స్ అలాగే ఉంచేసి వై లెవెల్ 40కి వెళ్దాం. వై లెవెల్ 40 ఇటే కదా. ఇలా అయిపోయింది. పర్లేదండి, నేను కావాలంటే తర్వాత ఆఫ్లైన్లోనే ఒక్క నిమిషం ఎలాగైనా ఎలా చూసుకున్నా కూడా మనకి కావాలి స్టిక్స్. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ అక్కడ ఐరన్ అలాంటివన్నీ దొరికాయి, డైమండ్ అలాంటివి ఏదన్నా వాళ్ళు పికాక్స్ అయిపోయింది అనుకోండి, ఇప్పుడు ఎలాగైనా మనకు కావాలి. ఫోన్లో అలా ఇక్కడ దగ్గరలోనే వుడ్లు ఉన్నాయి కదా, కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోతే బెస్ట్. ఈ చెట్లతో నేను పెట్టుకున్నాను. అదే నాటి దగ్గరలో చెట్టు ఉంది కదా, అటు వెళ్ళిపోదాం.
ఖడ్గో రక్షిత రక్షిత. ఇప్పుడే వండుకుంటున్నాను, వెళ్ళినా లైఫ్లోకి వచ్చేసాం. నేను మన సర్వర్ స్టార్ట్ చేసినప్పుడు ఇలాగ ఓన్లీ మెలన్ తినే బతికే ఉంటాం. ఫైన్ డే ఆ మెలన్ అయిపోయింది. ఆ మెలన్ అయిపోవడం మనం వేరే ఫుడ్ తీసుకోండి. ఓకే, తెలిసి ఇప్పటికి ఒక స్టాక్ అయిపోయి ఉంటుంది. స్టాక్ హాఫ్. మనకి ఇన్న ఫుడ్ దొరికినా చాలు, మెయిన్లీ స్టిక్స్ ఎక్కువ కావాలి గైస్. ఓరినా ఆయన క్రీపరు, నాకు ఓపిక లేదురా, నాకు ఓపిక నశించిపోయిందిరా. ఇంకోరన్ని షీపర్ కట్ట బ్లాక్స్. ఇదే స్క్రేపర్తో వచ్చే అడ్వాంటేజ్, అది సస్తుంది, మనకి బోల్డెన్ బెనిఫిట్స్ ఇస్తుంది. చచ్చి కూడా మనకి బెనిఫిట్లు ఇస్తుంది గైస్. అది ఎవడు రౌడా అయ్యి అనుకొని వస్తున్నాడు. ఆడు బయటకు వస్తే నిజంగానే సస్తాడులే, ఎందుకంటే ఫస్ట్ అమ్మాయి నేను దొరుకుతా. ఓకే అమ్మనా ఏమో పెద్ద కేవే అది. అలాంటి వీటికి మనం ఆఫ్లైన్ వెళ్ళాలి. ఓకే, ఇది కట్ చేసి మళ్ళీ బ్యాక్ టు వై లెవెల్ 40. నాకు తెలిసి ఆ వై లెవెల్ 40 కానీ వెళ్తే మనకి డైమండ్స్ దొరక్కోవచ్చు. మన ఆయన లోతుకుందిగా స్కేవ్, దీని గ్యారంటీ ఆఫ్లైన్ వెళ్దాం. అబ్బా
40కి ఇలా చూద్దాం. 40 ఇంత నిచ్చినట్టు బాబు. ఇంతేనబ్బా, ఇంకా కొంచెం లెవెల్ 40 కదా గైస్. ఓ నైట్ అయిపోయింది పడుకోవాలి నైట్ అయిపోయింది పడుకోవాలబ్బా. లెవెల్ 40 అక్కడే డైమండ్స్ దొరికితే బాగుంది అమ్మా. ఓకే ఇప్పుడు ఇంకా దుంకు లెవెల్ 40గా. ఓకే డైమండ్స్ కావాలి, కనీసం ఐరన్ దొరికిన బాగుంది. లెవెల్ 40 కూడా కాదబ్బా, 41. పదండి ఇంకా ఇంకేం జరిగినా రెడీ అన్నమాట. ఏం జరిగినా ఇంకా రెడీ. ఫాస్ట్గా వెళ్తాను. ఓకే ఏందబ్బా, ఏం దొరుకుతలేదు అసలు. ఏంది కనీసం డైమండ్? అదే ఏంద్రా నాయనా, ఏం దొరుకుతలేదు నాయనో. ఇంకిలాగైతే నేను ఇంకెప్పుడు అబ్బా డైమండ్ ఆర్మర్ చేసుకునేది? దేవుడు తవ్వాడ్రా. డీప్ స్లేట్ అనుకుంటారా? ఇంకా ఆ పెద్ద కేవ్, ఇంకా ఈ కేవ్ పైన అవన్నీ ఆఫ్లైన్లోనే నేను చెక్అవుట్ చేసేస్తాను గైస్. ఒకవేళ అక్కడ ఏమైనా ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ లైక్ డైమండ్ కానీ ఇలా ఏమైనా దొరికితే నేను మీకు వీడియోలో చూపిస్తాను. దారిలో ఏముండవు అసలు, కళ్ళకే కనిపించట్లేదండి. దారిలో ఏం కనిపిస్తాయి అబ్బా. అబ్బా ఏంది ఎంత డీప్ స్లేటు, ఎంత కావాలి డీప్ స్లేటు? డీప్ స్లేట్ ఇంటికి వెళ్ళి ఏం లేదు కదా. మా ఇంటికి వెళ్ళి ఇంకా ఇంకోటి చేసుకోవడం.
కాదు నాకు ఒకటి డౌట్, ఇంతలా వెళ్తున్నావు తగ్గుతుందేంటి? చూడండి మీరు గమనిస్తున్నారు లేదు కానీ నేను గమనిస్తున్నాను. అలా ముందుకెళ్ళే కొద్ది క్వాలిటీస్ తగ్గిపోతున్నాయి. గైస్ కొట్టిన తండ్రి కానీ సౌండ్ పడుతుంది. ఇక్కడేదో ఉంది, ఇక్కడేదో ఉంది. ఓ నెక్స్ట్ ఇంకేంటంటే అర్జెంట్ కోసం పైకి వెళ్ళి చూడండి ఇందాక మనం ఎక్కడున్నాం? వై లెవెల్ 30, అదే ఎక్స్ లెవెల్. అదిగోండి చెప్పానా తగ్గుతుంది అబ్బా. డీప్ స్లేట్ పోయినా పెద్ద ఉపయోగం ఏమీ లేదు. డీప్ స్లేట్ పోతే ఇదవ్వదు. ఇంకా మిగిలినవి రెస్పాండ్ చూసారా 530 ఇందులో 530లో ఉంటే ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇది చెప్తాను అక్కడ ఏదో ఉంది సెన్సింగ్ సంథింగ్ కాదు. భయంకరంగా వస్తాయి. ఐరన్ పికాక్స్ అయిపోయింది. సౌండ్లు ఘోరంగా వస్తున్నాయి. ఇక్కడ గుంత ఏంటబ్బా గైస్, అసలు ఇది ఏంటిది? తవ్వింది కాదు. అదిగోండి చెప్పాను కదా, నాకేంటబ్బా అని అనుకున్నా. ఇక్కడ పడ్డం వచ్చి అదిగోండి 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 చెప్పాను కదా, చెప్పాను కదా. అసలు ఎక్కడి నుంచి వచ్చేస్తా అమ్మా. ఈ మధ్యలో క్లోజ్ అవ్వక ఇప్పుడు మనం పైకి వెళ్ళిపోయి అర్జెంటుగా తెచ్చుకుందాం ఐరన్ పికాక్స్. సో గైస్ బ్యాకప్ ఒక 3 చేసేసుకున్నా, 3 చేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు మనం అర్జెంట్గా వెళ్ళి స్లీప్ వేసేద్దాం. కరెక్ట్గా ఇక్కడ మధ్యలో వచ్చినప్పటికీ నైట్ అయిపోయింది అబ్బా.
దిగే, త్వరగా దిగు. దిగుతాం కదా. పదండి గైస్, ఇప్పుడు వెళ్ళిపోదాం. ఫాస్ట్గా వెళ్ళిపోవడమే. ఇంకా గైస్, ఇంకా కాసేపు అవుదాం. ఏమీ దొరకకపోతే ఇంకా పెద్ద. ఓకే గైస్, ఓకే. జాంబీ సౌండ్లకి అయితే ఏం తక్కువ లేదు అబ్బా. ఈ జాంబీ సౌండ్లకి ఏం తక్కువ లేదు, భయపెట్టడానికి కాకపోతే జాంబీ సౌండ్ దేనికి పనికిరావు అబ్బా. అదే టఫ్ వచ్చింది నానబడలు. మళ్ళీ తీర్చలేడు. ఇలాగైతే ఇంకెట్లా అబ్బా మైనింగ్. అలాగా ఒరిజినల్ కడుపు మంట అబ్బా ఇది. ఏంటి డైమండ్స్ కోసం వస్తే ఏటబ్బా ఏడు దొరకట్లేదు. ఇంకెంతసేపు అలా నేను చేసుకున్నాను. బీచ్లో పోనీ వస్తుంది. ఓ ఓ ఓ నో 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 నో. ఇక్కడేంకి అబ్బా, ఇక్కడ చిన్న పెట్టారు. ఒక టార్చ్లు చిన్న పెట్టి ఇది మొత్తం పెట్టారు. టార్చులు ఫుల్గా పెట్టారు. ఎప్పుడు ఎవడు ఎక్కడి నుంచి స్పాన్ అవుతాడు. చూసారా ఉండేది నన్ను
ఎక్కడానికి అర్జెంటుగా టార్చులు టార్చ్ పోతుంది ఓకే అమ్మా ఇంతసేపు తవ్వినందుకు ఒక మంచి కేవ్ దొరికిందబ్బా. ఇంతసేపు తవ్వినందుకు ఒక్క మంచి కేవ్ దొరికిందయ్యా. ఓకే ఫస్ట్ టార్చ్లు అయిపోయినాయి. పర్లేదు, మన దగ్గర ఇంకా బాగున్నాయి. ఫస్ట్ అయితే ఇక్కడ ప్రశాంతంగా చేసుకున్నాం మైనింగ్. ఇంతసేపు దేవుడు ఆడినందుకు మంచి కేవ్ దొరికిందయ్యా. మా నాయనో కానీ అసలు ఏంటబ్బా సైలెంట్గా వచ్చి వైలెంట్ చేసింది అక్కడ చెప్పారు. చచ్చినంత పని అయింది నాయనో, చాలా దారుణం. దొరక్క మంచి కేవ్ దొరికింది. ఇంకా దున్నేయడమే కేవ్. ఇదే ఫ్లోలో డైమండ్స్ కూడా దొరికితే ఇంకా నథింగ్. ఇదే ఫ్లోలో డైమండ్స్ కూడా దొరికేస్తే నథింగ్ అబ్బా. ఇంకా ఉండండి ఇంకెక్కడ. అక్కడ చూసారు, వదిలేసారు. మా భయం ఎక్కడి నుంచి ఎప్పుడే స్పాన్ అయిపోద్దని, అక్కడ వచ్చి అక్కడ పేలిపోద్దని. ఇప్పుడు బాగున్నారా? అదిగోండి ఒక్క చోట వదలకుండా ప్రతి చోట పెడతాను. ఇదవ్వకి ఇక్కడే ఇదే చెయ్యాలా లేకపోతే ఏది ఎప్పుడు ఎక్కడి నుంచి స్పాన్ అవుతుందో దానికే తెలియదు. ఏదో సౌండ్లు వస్తాయి కానీ సౌండ్లు వస్తే అన్నీ అల్లటప్ప సౌండ్లే, భయపెట్టడానికే గైస్. అసలు ఎక్కడి నుంచి వాటర్ మూసిపడతావు బలే. ఓకే అటు చూసేసాం గైస్. ఐ థింక్ ఐ ఫౌండ్ ఎమితిస్ట్. ఐ ఫౌండ్ ఎమితిస్ట్ దొరికిందబ్బో. ఎమితిస్ట్ దొరికిందబ్బా. అర్జెంటుగా ఇక్కడ మొత్తం టార్చ్ పెట్టాలి మొత్తం. అదిగోండి స్కెలిటన్ ద బ్లడీ. ఇంకెంతసేపు అమ్మో చాలా పెద్దది గైస్. ఎక్స్ప్లోర్ చేస్తే ఇప్పుడు ఇంకా ఈ ఎపిసోడ్ కావదు. సో గైస్ నేనైతే ఈ కేవలం ఆఫ్లైన్లో ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఇక్కడ దేర్ బి అ లాట్ టు ఎక్స్ప్లోర్ అని అనిపిస్తుంది. స్లైమ్ కావాల్సిన గైస్ ఈ వీడియోకి ఈ హై ఇంకెక్కడితో ఉంచేద్దాం. సో గైస్ ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ మనం నెక్స్ట్ గేమ్ ప్లే వీడియోలో కలుద్దాం. ఎందుకంటే ఈ హై ఎక్కడితో ఆపేద్దాం అబ్బా. సో గైస్ అందరూ నా ఛానల్ చూస్తున్నారు, నవ్వుకుంటున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు అబ్బా. సబ్స్క్రైబ్ చేసేయండి. సో దట్స్ ఆఫ్ ఆల్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రణీత్ గేమింగ్ యూనివర్స్. టాటా బై బై గుడ్ బై. టాటా బై.
బాయ్ బాయ్, గుడ్ బై గైస్.